హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గవర్నమెంట్ జాబ్ ఛానల్. అండ్ మనకి ఈఎంఆర్ఎస్ సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేవి వచ్చేసాయి. పీజీటీ, టీజీటీ, హాస్టల్ వార్డెన్ అన్ని రకాల జాబ్స్కి రిజల్ట్స్ అనేవి వచ్చేసాయి అనమాట. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ అన్ని రకాల రిజల్ట్స్ అనేవి వచ్చాయి. మీకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించినటువంటి సెలక్షన్ లిస్ట్ అనేది వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అయితే మనకి ఇప్పుడు వచ్చిన లిస్ట్ ఏందంటే, మీరు ఏదైతే ఎగ్జామ్ రాసారో దానికి సంబంధించి మెరిట్ లిస్ట్ అనమాట. ఓకే. ఎగ్జామ్‌ని బట్టి ఇప్పుడు ఈ లిస్ట్ అనేది ఇచ్చారు. అండ్ దీని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఆ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందనమాట. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలిచిన వాళ్ళందరూ రారు. చాలామంది అబ్సెంట్ అవుతారు. కాబట్టి మళ్ళీ ఇంకో లిస్ట్ అనేది ఇస్తారు. ఆ లిస్ట్‌లో కూడా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత టోటల్‌గా ఎన్ని జాబ్స్ అయితే ఉన్నాయో అన్ని జాబ్స్‌కి క్యాండిడేట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేపించుకున్న తర్వాత సక్సెస్ అయిన తర్వాత అప్పుడు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. అది సెలక్షన్ లిస్ట్ అనమాట. ఇది జస్ట్ మనకి మెరిట్ లిస్ట్ అనమాట. ఎవరైతే మీరు ఎగ్జామ్ రాసిన దాన్ని బట్టి ఎవరైతే మెరిట్‌లో ఉన్నారో వాళ్ళ లిస్ట్ అనేది వచ్చింది ఇప్పుడు మనకి కేటగిరీ వైస్. సో, కాబట్టి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాతే రావడం జరుగుతుందనమాట. కాబట్టి క్యాండిడేట్‌లందరూ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళండి. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అండ్ మీ యొక్క నెంబర్ గనుక ఉన్నట్లయితే కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒకసారి దగ్గర ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. మీకు అఫీషియల్ నోటిఫికేషన్‌లో ఉంటుందనమాట. ఏమేం డాక్యుమెంట్స్ కావాలనేది. అంతేకాదు మనకి నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్‌లో కూడా ఇస్తారనమాట. ఏదైతే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి ఒక వారం 10 రోజుల్లో మనకి నోటిఫికేషన్ రావచ్చు. మీకు ఎప్పుడు ఏ డేట్ రోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందో ఆ డేట్ నాడు వెళ్లి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ టైం అనేది ఉండదు. నెక్స్ట్ మంతే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. కాబట్టి సర్టిఫికేట్లన్నీ కూడా తీసి పెట్టుకోండి. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి మినిమమ్ 4, 5 మంత్స్ టైం పడుతుంది. ఎందుకంటే చాలామంది డాక్యుమెంట్ వెరిఫికేషన్స్‌కి రారు. అండ్ ఇందులో ఇప్పుడు ఏదైతే లిస్ట్ ఇచ్చారో ఇక్కడ చూడండి, హాస్టల్ వార్డెన్ మేల్ సంబంధించి లిస్ట్ అనమాట. ఇందులో ఇచ్చిన క్యాండిడేట్‌లో చాలామంది మనకి వెరిఫికేషన్‌కి రారనమాట. ఎందుకంటే వీళ్ళకి ఎక్కడెక్కడో పోస్టింగ్‌లు పడతాయని చెప్పి చాలామంది వెరిఫికేషన్‌కి రారు. అండ్ ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ రారో వాళ్ళ స్థానంలో నెక్స్ట్ మెరిట్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళని పిలవడం జరుగుతుంది. సో, కాబట్టి ఇదంతా జరగడానికి కొంత టైం పడుతుంది. ఎందుకంటే టోటల్ జాబ్స్ అనేవి ఫిలప్ చేస్తారు. ఒక జాబ్ గూడా మనకి ఖాళీగా ఉంచరనమాట. సో, ఖచ్చితంగా టైం అనేది పడుతుంది. నెక్స్ట్ మంత్ అయితే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డేట్, టైం గూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సర్టిఫికేట్‌లన్నీ గూడా దగ్గర పెట్టుకోండి. ఇదండి ఈఎంఆర్ఎఫ్ సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.